హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ సమయంలో నీ యొక్క సాక్ష్యము, నా సాక్ష్యమును పంచుకొని ఉండగా మీరు నా సాక్ష్యం ద్వారా అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని దినముల క్రితము నాకేం జరిగిందంటే, కొన్ని సంవత్సరాల క్రితము మా ఇంట్లో ఒక పెద్ద బాంబు ఉండే. ఆ బాంబు ఏంటంటే, ఈ యొక్క దీపావళి పండగ అట్లాంటివి వచ్చినప్పుడు మా ఇంట్లో కొన్ని బాంబులు మరి ఎవరు పెట్టారో కానీ ఉన్నాయి. అయితే అప్పుడు నాకు కొంచెం చిన్నతనం కనుక నేనేం చేశానంటే, ఆ బాంబులు మోగించాలని నుప్పు దగ్గరికి వెళ్ళి ఆ నుప్పు దగ్గర పెట్టి ఊతూ ఉన్నాను. ఊతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ సమయంలో ఆ బాంబు పేలిపోయింది. ఆ బాంబు పేలిపోయి నా ముఖం మీద మరి పేలిపోయింది. అప్పుడు నా కళ్ళల్లో నుంచి, నా యొక్క ముక్కుల్లో నుంచి, నా చెవుల నుంచి రక్తం పడది. ఆ టైంలో నాకు ఏం జరిగిందంటే, 6 నెలలు నాకు కళ్ళు పోయినాయి. 6 నెలలు నాకు కళ్ళు పోయిన తర్వాత నేనేమీ చూడలేకపోయాను. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఏమీ చూడలేకపోయాను. అంతా చీకటమయమైపోయింది నా జీవితం. అలాంటి టైంలో మరి నన్ను ఎక్కడికి హాస్పిటల్కి కూడా మా అమ్మ వాళ్ళు తీసుకుపోలేదు, మా నాన్న వాళ్ళు తీసుకుపోలేదు, ఏ హాస్పిటల్లో కూడా చూపించలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అప్పుడు ఆ సమయంలో ఒక వ్యక్తి బొప్పని భద్రయ్య అని నా మీద జాలిపడి ఆయన ఒక తేనె బాటిల్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, ఆ తేనె బాటిల్ని నా కళ్ళల్లో రోజు కొంచెం వేసినప్పుడు, అట్లా 6 నెలలు వేసిన తర్వాత నాకు మళ్ళా కళ్ళు రాగలిగాయి. అయితే ఏది చేసినప్పటికీ దేవుడు నాకు మళ్ళా కళ్ళు ఇచ్చాడు. ప్రభువు నాకు 2 కళ్ళు పోయినప్పుడు దేవుడు నాకు కనులు ఇచ్చాడంటే, మరి ప్రభు దయ వల్ల నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను, మరి బైబిల్ చదవగలుగుతున్నాను, ప్రార్థించగలుగుతున్నాను, మరి ఎంతో దేవుని కొరకు పరిచర్య చేయగలుగుతున్నాను. దేవుడు నా పట్ల అంత గొప్ప అద్భుతం చేశాడు. ప్రియులారా, మీ పట్ల కూడా గొప్ప అద్భుత కార్యం చేస్తాడని మీరు విశ్వసించినట్లయితే మీ పట్ల కూడా ఎంతో గొప్ప అద్భుత కార్యాన్ని ఆయన చేయగలడు. ఆయన శక్తిమంతుడని మనం గ్రహించాలి. కాబట్టి మనం విశ్వాసంతో ఉండాలని, మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో మరి ప్రభువులో ఎదగాలి. అలాగనే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నాకు ఒక దినమున, నాకు కొన్ని సంవత్సరాల క్రితము చిన్నతనంలో ఏం జరిగిందంటే, గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఆ గ్యాస్ ట్రబుల్కి నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం జరుగుతుందంటే, ఆ హాస్పిటల్లో ప్రతి ఒక్క డాక్టర్ కూడా నన్ను చూసి నువ్వు చనిపోతావని నాతో డైరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే నాలో రక్తం అంతా తక్కువైపోయింది, నాలో చాలా బలమంతా కూడా తక్కువైపోయింది, తెల్లగా నేను పేలిపోయాను. కాబట్టి ఆ టైంలో మరి నేను అన్నం తింటే అరిగేది కాదు. అప్పుడు నేను అన్నం తింటున్నాను, అన్నం తింటే అరిగేది కాదు, వాంతులు అయ్యేది. మరి అది దాదాపు నేను ఇంకా ప్రభువుని నమ్ముకున్న కొత్తలో నాకు అట్లా జరిగింది. కాబట్టి ప్రభువు నాతో 1986లో మాట్లాడినప్పటికీ నేను ప్రభువులో జీవించుకోకుండా వేరే పనులు చేసుకుంటూ, నాకు యేసు ప్రభువు వద్దని నేను మొండిగా పట్టుబట్టి ప్రభువు పరిచర్య చేయకుండా నేను వెనక్కి తీసుకున్న టైంలో అటువంటి జబ్బు, నాకు గ్యాస్ ట్రబుల్ అనే జబ్బు నాకు రావటం జరిగింది. అయితే ఏమి అన్నం తిన్నప్పటికీ, మరి ఏం చేసినప్పటికీ వాంతులు అయ్యేది. మరి ఆ వాంతులకు నేను ఎన్నిసార్లు చేసినా కానీ వాంతులు అయ్యేది. మరి ఎన్ని హాస్పిటల్కి పోయినా కూడా నాకు నయం కాలేదు. అప్పుడు ప్రతి డాక్టర్ కూడా అనేవారు, ఈ మందులు వాడుకున్న తర్వాత, ఫస్ట్ సారి నేను హాస్పిటల్కి వెళ్ళాను, బుర్గంపాడులో బాబురావు డాక్టర్ గారు అని ఉండే. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఈ మందులు వాడిన తర్వాత మరలా రమ్మన్నాడు. అయితే నేను ఒక 10 రోజులు మందులు వాడిన తర్వాత మరలా మరి నేను 10 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయన నాకు మందులు ఇచ్చి అనేవాడు కదా, మరలా వీటికి తగ్గకపోతే మరలా రా అనేవాడు.
మరలా ఒక 10 రోజులు వాడిన తర్వాత మరలా ఈ మందులు తగ్గకపోతే మరలా రానక్కడు. అట్లా నేను 3 సార్లు 4 సార్లు వెళ్ళిన తర్వాత అసలు నాకు గ్యాస్ ట్రబుల్ ఏం తక్కువ కావట్లేదు. ఏంటి ఈయన ఊకే రా అంటున్నాడు, అసలు ఈ డాక్టర్కి అర్థమై రమ్మంటాడా, నా జబ్బు ఏదో పోగొట్టగలిగే స్థితిలో ఉండి రమ్మంటాడా, అసలు ఈయనకి అర్థం కాక రమ్మంటాడా అని నాకు ఆయన మీద కోపం వచ్చింది. ఆ డాక్టర్ మీద కోపం వచ్చి, ఇక ఆయన మీద కోపపడితే బాగోదులే, నేను చిన్నతనంలో ఉన్నాను, వాళ్ళే నన్ను కొట్టేటట్టుందని అనుకో నేనేం చేశానంటే ఆ మందులన్నీ తీసుకుపోయి ఒక మురికి కాలువలో ఇసిరి కొట్టాను. ఇసిరి కొట్టేసి నన్నే తిట్టుకున్నాను. నాకు బుద్ధి ఉంటే అసలు చక్కటి దేవుడు నాతో మాట్లాడితే 1986లో చక్కగా దేవుడు నాతో మాట్లాడితే ప్రార్థన చేసుకొని చక్కగా దేవుడి దగ్గర స్వస్థత పొందేదానికి అసలు ఈ హాస్పిటల్ అమ్మడి తిరగటం ఏంది, అసలు ఈ డాక్టర్ దగ్గర పోవటం ఏంది, అసలు ఈ ట్యాబ్లెట్లు నాకే బుద్ధి లేదని చెప్పుకొని నా మీదనే కోప్పడి నన్నే తిట్టుకొని అవన్నీ మురికాలలో మందులు విడిచికొట్టేసి వచ్చి ప్రతిరోజు నేను అరగంట గంట సేపు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. అట్లా దాదాపు 1-2 నెలలు నేను అట్లా ప్రార్థన చేయగా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేసేది. అట్లా నేను ప్రార్థన చేస్తూ 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 కంటిన్యూ చేస్తుండగా మరి కొన్ని సంవత్సరాలు నా గ్యాస్ ట్రబుల్ మరి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఎంత బాధగంటే ఆ గ్యాస్ ట్రబుల్ తట్టుకోలేక కొన్నిసార్లు కడుపుల నొప్పి వచ్చేది, కొన్నిసార్లు తలనొప్పి వచ్చేది, ఎన్నో బాధలు కట్టేది. ఆ గ్యాస్ ట్రబుల్ తట్టుకోలేక ఏం చేసేవానంటే నేను ఉరిపెట్టుకొని చచ్చిపోవాలనుకునేది, తర్వాత మందు తాగి చచ్చిపోవాలనుకునేది, మరి ఎన్నో బాధలు పడేది. ఎంత వేదన అంటే అసలు ఎందుకు బ్రతకాలి అనిపించేది. అలాంటి సమయంలో బిడ్డలారా అసలు ఆ బాధ ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎంత బాధపడ్డానో, ఎంత వేదన పడ్డానో, అసలు ఎంత బాధ అనిపించిందో. కాబట్టి ప్రియులారా అటువంటి బాధ నుంచి నన్ను దేవుడు విడిపించాడు. కాబట్టి ఇవాళ ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అప్పుడు నేను భోజనం ఎంతో చేశాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను భోజనం చేయక 25 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకునని సెలవిచ్చి దేవుడు నన్ను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం చేత నన్ను బ్రతికిస్తున్నాడు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజికేల్ గ్రంథములో 3వ అధ్యాయంలో 2వ వచనం, నరపుత్రుడా నీవు వెళ్ళి నీవు కనబడుతున్న దాన్ని భక్షించుము. ఆయన ఆ గ్రంథమును తీసుకొని అది నాకు తినిపించగా అది నా కడుపుకు తేనె వలె మధురముగా ఉండెను, అది నా నోటికి తీయగా ఉండెను అని సెలవిచ్చాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి గ్యాస్ ట్రబుల్ నుంచి దేవుడు నన్ను నడిపించాడు. అంతేకాదు ఒక బొమ్మ నొప్పి అని బాగా తీపిగా ఉండేది, ఆ బొమ్మ నొప్పి అంతా కూడా దేవుడు తక్కువ చేశాడు. కానీ నేను ప్రార్థనలు ఎదుగుతున్నాను. అలాగనే తర్వాత నాకు విపరీతమైన బాగా పుండ్లు ఉండేది, ఎక్కడ చూసినా గజ్జి పుండ్లు ఉండేది. ఎన్ని మందులు పెట్టినా గజ్జి పుండ్లు పోయేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువుని నేను నమ్ముకున్న తర్వాత ప్రార్థనలో పెట్టిన తర్వాత ఈ గజ్జి పుండ్లును, తర్వాత ఈ తలనొప్పిని, తర్వాత ఈ బొమ్మ నొప్పిని, తర్వాత మరి నాకు గ్యాస్ ట్రబుల్ను, తర్వాత కడపల నొప్పిని, తర్వాత నాకు కండ్లు పోతే దేవుడు నాకు స్పష్టంగా కళ్ళు ఇచ్చాడు. ఇవాళ నేను ఇలాగ మిమ్మల్ని చూడగలుగుతున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన ఆ గొప్ప భాగ్యం. కాబట్టి ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చుకోలేనని చెప్పి అందుకే ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ సాక్ష్యం చెప్తున్నానంటే మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని. కాబట్టి నేను ఇంతకాలం ఎందుకు చేయలేదు నా యొక్క సాక్ష్యం అంటే నాకు సాక్ష్యం చెప్పడానికి అందుబాటులో ఏమీ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి స్టూడియోలోకి పోయి చెప్దామంటే నా దగ్గర డబ్బు ఉండేది కాదు. మరి ఏ విధంగా ఎట్లా చెప్పాలో కూడా నాకు ఎవరు సహకరించే వాళ్ళు కూడా లేకుండా ఉండేది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు దేవుడు నాకు మరి రికార్డ్ చేసుకోవటానికి దేవుడు సమయం ఇచ్చిండు గనక, అటువంటి కృపను అనుగ్రహించిండు గనక మరి ఈ సాక్ష్యము నేను ప్రతి ఒక్కరూ నా సాక్ష్యం విని ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యము 2వ భాగము. ఫస్ట్ భాగము మరి నేను చెప్పాను,
మరి చాలా అద్భుతంగా ఉన్నది, మీరు అది వినండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఎజికేలుతో దేవుడు అన్నాడు, ఎజికేలు నీకు కనబడుతున్న దాన్ని అంటే 3వ అధ్యాయము, ఎజికేల్ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం, నరపుత్రుడా నీవు నేను నీకు ఇస్తున్న ఆహారమును, ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దాన్ని భక్షించుమన్నాడు. కాబట్టి నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏంటంటే ఆ పరిశుద్ధ గ్రంథమును నేను భక్షిస్తున్నాను, ఆ పరిశుద్ధ గ్రంథము నేను చదువుతున్నాను. ఆ పరిశుద్ధ గ్రంథమును నేను చదువుతుండగా ఆ వాక్కులో ఉన్న జీవము నా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ వాక్కులో ఉన్న జీవము నా ఆత్మలోనికి ప్రవేశిస్తుంది. నా ఆత్మలోనికి ప్రవేశించి, నా శరీరంలోనికి ప్రవేశించి, నా ఆత్మ బలము చేత నా శరీరం కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. మీరు 3 పూటలు తిన్నా మీరు అంత బలంగా ఉండలేరు. కాబట్టి నేను ఏదైనా పని చేసినా కూడా అన్నం తినేవారి కంటే కూడా ఎక్కువగా పని చేయగలుగుతాను. అంత బలం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఒకప్పుడు నేను అన్నం తినేటప్పుడు ఒకసారి అన్నం లేకోకుండా పడుకుంటే నాకెంతో బాధ కలిగింది, నాకెంతో వేదన కలిగింది. కానీ అన్నం తినే 2001 అవతల సంవత్సరం 2000 సంవత్సరంలో అప్పటి వరకు నేను అన్నం తిన్నాను. కానీ ఒక్కరోజు కూడా నాకు ఆ నిద్ర పట్టేది కాదు అన్నం లేకపోతే. కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు దేవుడు 21 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల నుంచి భోజనమును నాకు మానిపించి, మరి ఎండిపోయిన ఎముకల్లో జీవం పోసినట్టుగా నా ఎముకల్లో జీవం పోసి, అలాగనే దేవుని వాక్కు, నరపుత్రుడా నీకు కనబడుతున్న దాన్ని భక్షించుము. అది ఏంటి అంటే దేవుని వాక్కు. ఆయన ఆ గ్రంథము తీసుకొని నాకు నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించెను, నేను దాన్ని భక్షించి తిని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను దేవుని వాక్యాన్ని భక్షిస్తున్నాను. కాబట్టి ఇది ఎంతో ఆశ్చర్యకార్యము, ఇది ఎంతో అద్భుత కార్యము. ఎంతోమంది దేవుని బిడ్డలు ఉంటారు, కొద్దిసేపు ఆకలి అయిందంటే ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళితే ఎంత గాబారి పడిపోతారు, మాకు బీపీ ఎక్కువైంది, మాకు షుగర్ ఎక్కువైంది అనుకుంటా. 12-1 గంట అయిందంటే అసలు ఒక్క పూట కానీ 2 పూటలు కానీ 3 పూటలు కానీ తినకపోతే నేను వారిని ఇప్పుడు చూస్తూ ఉంటాట, చాలా విచిత్రంగా చూస్తూ ఉంటా. ఎంతో దాహం, ఎంతో ఆహారం కొరకు ఆతృత పడుతూ ఉంటాను. కాబట్టి దేవుడు నాకు నేనే జీవాహారమును, నేనే జీవజలమును అని సెలవిచ్చినట్టుగా ప్రభు నాకు జీవాహారంగా మార్చబడ్డాడు. కాబట్టి ఆయన అన్నాడు యోహాను సువార్తలో మరి 6వ అధ్యాయము 51 వచనంలో, మరి నేనే జీవాహారముగా ఈ లోకమునకు దిగి వచ్చాను, జీవాహారమును నేనే. ఎవడైనను నన్ను మరి ఎవడైనను ఈ వాక్యమును భుజిస్తే వాడు బ్రతుకునన్నాడు. ఆయన వాక్యమే జీవాహారమైనది, ఆయన వాక్కులో జీవము ఉంది. కాబట్టి నిజంగా నా సాక్ష్యము మరి తెలవదు. మాది కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక పట్టినగర్. మరి అక్కడ సేవ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పటికీ నాకు దేవుడు దర్శన వరం ఇచ్చాడు. దర్శన వరం ద్వారా 80 మంది సేవకులయ్యారు. తెలంగాణలోను, ఆంధ్రాలోను, మరి మహారాష్ట్రలోను, ఒరిస్సాలోను, మరి ఎంతోమందికి నేను దర్శనాలు చెప్పినప్పుడు వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావటము, వాళ్ళకు మంచి స్వస్థతలు జరగటము, తర్వాత వాళ్ళకి దేవుడు సంతానం ఇవ్వటము, మరి ఎంతోమంది దేవుడి ద్వారా బాగుపడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా యొక్క ఫోన్ నెంబరు 9866298722. మాది పినపాక పట్టినగర్. మేము మా తల్లిదండ్రులకు 3 మరి అన్నదమ్ములము. కాబట్టి ఒక ఆయన పేరు సుందర్రావు, ఒక ఆయన పేరు మరి పెద్ద తమ్ముడి పేరు నర్సయ్య. కాబట్టి ప్రియమైన దేవుని, మా అమ్మ పేరు సుశీల, మా నాన్న పేరు సంసోను. మాది పినపాక పట్టినగర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను ఎప్పుడు కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. కాబట్టి 1986లో దేవుడు నాతో పెద్ద వెలుగులో ప్రత్యక్షమై నాతో మాట్లాడినప్పుడు, ఆ సమయంలో ఆ వెలుగును తట్టుకోలేక, నా కుమారుడ పాపానికి న్యాయానికి దూరం కాదా అన్నప్పుడు, ఆ వెలుగుకు నేను తట్టుకోలేక
కింద పడిపోయి వేడ్చి మరి ఎంతో రోదించి బిందెడు కన్నీళ్లు గార్చి రోదనము చేసి, నా ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అని మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసేసి, ఈ లోకంలో ఎన్ని విగ్రహాలు ఉన్నో అన్ని విగ్రహాలు మా ఇంట్లో ఉండను. కాబట్టి మా నాన్న ఎక్కడెక్కడో తీర్థయాత్రలో తీసుకెళ్ళేవాడు. అవన్నీ నేను మానేసి మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసేసి పక్కన పెట్టేసి యేసుప్రభువారు నిజమైన దేవుడని నేను నమ్ముకొని ఇప్పుడు యేసుక్రీస్తు బిడ్డగా, యేసుప్రభువారు సేవకునిగా మారాను. ఎందుకంటే మరి నేను బ్రతికుంటే ఇక దేవుడు సేవ చేయాలి కానీ ఇంకా ఏం పని చేయకూడదు అనుకున్నాను. కాబట్టి ఎందుకంటే యేసయ్యలో ఉన్న మాధుర్యము తెలిసిన వారు ఎవరైనా కూడా దేవుళ్ళలోనే గడుపుతారు. యేసయ్య యొక్క మహిమోన్నతమైన దైవ వెలుగు చూసినా, దైవ స్వరం విన్నా, దైవ ఆత్మబలం విన్నా ఎవరు కూడా మళ్ళీ ఈ లోకంలో కలవరు. ఈ లోకంలో ఎన్ని ఆశలు వచ్చినా, ఎన్ని కోరికలున్నా వాటినన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, నిజంగా నాకు ఆ యొక్క నా సాక్ష్యం చెప్తుంటే మరి నాకు ఎంతో బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది. ఎందుకంటే నా కడుపులో నొప్పి ఎంత బాధ పెట్టేదంటే, కడుపులో నొప్పి వచ్చినప్పుడు నేను చనిపోవాలనుకున్నాను. కాబట్టి నాకు ఆ కడుపులో నొప్పి తట్టుకోలేక ఉరిపెట్టుకొని చనిపోవాలనుకున్నాను. అట్లా ఎన్నోసార్లు నేను ప్రయత్నించినాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎంత ఆరోగ్యంగా ఉంటున్నానంటే, ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉంటున్నానంటే, ఈరోజు నేను ఎంత బలంగా ఉంటున్నానంటే దేవుడు ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వాడట్లేదు. ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాల నుంచి నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడట్లేదు. నాకేదైనా జబ్బు వచ్చినా కూడా నేను అసలు హాస్పిటల్కి వెళ్ళను. ఒకసారి నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది. మరి కొన్ని దినముల క్రితం, అంటే ఒక 2 సంవత్సరాల క్రితం నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది. మరి పోయిన సంవత్సరం కూడా నాకు డెంగ్యూ జ్వరం వైరలెస్ వచ్చింది. చాలామంది అయ్యగారులు నా దగ్గరికి వచ్చి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని నాతో చెప్తున్నప్పుడు అప్పుడు నేనేం చేశానంటే, వెళ్ళనంటే వారు ఊకోరని వెళ్తానని చెప్పి మరి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. అట్లనే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి ప్రభు నా ఎన్నుపెట్టెలోకి వచ్చేసి నా ఎన్నుపెట్టెపై చేపెట్టి 3 సార్లు తన వెలుగు తాకినప్పుడు నాలో డెంగ్యూ జ్వరము అంతా వెళ్ళిపోయింది. నన్ను చూసిన వాళ్ళు చూసినట్టే ఈ జ్వరముతో ఏం చనిపోతాడని అనుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నా సాక్ష్యము మరి ఎంతో మిమ్మల్ని వెలిగించగలదు, మిమ్మల్ని ఓదార్చగలదు, మిమ్మల్ని బలపరచగలదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా యొక్క సాక్ష్యము ద్వారా మీరు మేలు పొందాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పేరు లాజరు పాస్టర్. మాది పినుపాక పట్టినగర్, మరి కొత్తగూడెం మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాకు దర్శన వారం ద్వారా ఎంతోమంది సేవకులకు నువ్వు సేవకుడు అవుతావని దర్శనం చెప్పినప్పుడు వారు సేవకులయ్యేది. ఇప్పటికీ మరి 80 మంది సేవకులయ్యారు. ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతోమందికి సంతానం కలిగింది, ఎంతోమంది నా ప్రార్థన ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని మీద ఆధారపడండి, దేవునిలో ఆధారపడండి. నేనైతే దేవుని మీద ఆధారపడ్డాను. కడపల్లో పుచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాను. మందుల దగ్గరికి వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళినా నాకు ప్రయోజనం జరగలేదు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, కానీ వెళ్ళినా నాకు ప్రయోజనం జరగలేదు. కాబట్టి ఆ డాక్టర్లు ఏం చెప్తారంటే, మళ్ళా ఈట తక్కువ కాకపోతే రమ్మంటారు. అప్పుడు నాకు బాగా కోపం వచ్చేసింది. ఏంటి ఈ డాక్టర్ గారు ఆయన తెలిసి చెప్తుండా తెలవక చెప్తుండని నాకు అంత కోపం వచ్చేసి ఆ మందులన్నీ ఆ బురదలో కాలువలు విసిరి కొట్టేసి, నా ప్రభు ఇంత గొప్ప దేవుడు ఉండగా నేనెందుకు, అసలు పరమ వైద్యుడు ఉన్నాడు కదా నాకు అని నేను మరి పరమ వైద్యుడు యేసుక్రీస్తు మనకు తోడయ్యున్నాడు, మరి మనకు తోడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నమ్మకంతో విశ్వాసముతో నువ్వు కూడా ప్రార్థించినట్టయితే, మరి ఎవరికైనా నువ్వు కన్నీళ్లతో ప్రార్థించినట్టయితే, విశ్వాసంతో ప్రార్థించినట్టయితే, నమ్మకంతో ప్రార్థించినట్టయితే దేవుడు నిన్ను స్వస్థపరిచి నన్ను ఏ విధంగా స్వస్థపరిచాడు, నన్ను కడపల్లోపు నుంచి విడిపించాడు, నాకు కండ్లు పోతే కండ్లు ఇచ్చాడు, నాకు చెవుల నుంచి రక్తం వస్తే దేవుడు స్వస్థపరిచాడు, కాబట్టి ముక్కుల నుంచి రక్తం వస్తే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి మరి నాకు ఎంతో పుండ్లుంటే వాటిని స్వస్థపరిచాడు. ఇవన్నీ యేసయ్య ప్రార్థన వల్లనే పోయినాయి. హాస్పిటల్కి పోతే హాస్పిటల్కి పోయినా ఎన్ని మందులన్నా అస్సలు నాకు న్యాయం కాలేదు. కాబట్టి నేను ప్రభు మీదే నమ్మకం పెట్టాను. నేను 1986లో
ముఖాముఖిలుగా దేవుని చూశాను. నేను దేవుని చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది, నాకు విశ్వాసం కలిగింది, నాకు ప్రార్థన మీద ఆసక్తి కలిగింది. మరి పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుణ్ణి మీరు నమ్ముకోండి. పరిశుద్ధుడైన దేవుణ్ణి విశ్వాసంలో. నీకు కష్టం వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, నీకు ఇబ్బంది వచ్చిందా, నువ్వు మరణించాలనుకునే రోగం వచ్చిందా, నువ్వు మంచంలో పండుకొని అయినా ప్రార్థించు, నువ్వు కూర్చొని అయినా ప్రార్థించు, నువ్వు మోకరించి అయినా ప్రార్థించు, నువ్వు నిలబడైనా ప్రార్థించు, ఎలాగైనా ప్రార్థించు, కానీ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించు. ఆయన నువ్వు కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు, నేను కన్నీళ్లతో ప్రార్థిస్తే దేవుడు నన్ను ముట్టాడు, కడపలుపు నుంచి ముట్టాడు. రెండు కళ్ళు పోతే నా 2 కళ్ళు మరి నా దేవుడు ముట్టి నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవునికి మహిమ కలుగును గాక, రాజాదికి రాజుకి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సవాసము మరి ఈ సాక్ష్యం వింటున్న బిడ్డలకు ఆశీర్వాదము, దీవెనలు కలిగి యేసుక్రీస్తు నామములో వర్ధిల్లును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.